విజయవాడ శివారు జక్కంపూడిలోని నిర్మానుష్య ప్రాంతంలో రసాయన వ్యర్థాల డంపింగ్తో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రి సమయాల్లో గుట్టుగా లారీల్లో పరిశ్రమల వ్యర్థాలను తీసుకొచ్చి ఇక్కడ పారేసి వెళ్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదకరమైన వ్యర్థాల ధాటికి సారవంతమైన భూములు నిస్సారంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయోకెమికల్స్ నుంచి వెలువడుతున్న ఘాటైన వాసనలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వాపోతున్నారు. విజయవాడ శివారు జక్కంపూడి పంచాయతీ పరిధిలో కొన్నేళ్ల క్రితం రైతులు ప్రభుత్వ భాగస్వామ్యంతో 60-40 వెంచర్ను ఏర్పాటు చేశారు. 132 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన వెంచర్లో 711 ప్లాట్లున్నాయి. కొన్ని అమ్ముడవగా చాలా వరకు రైతుల ఆధీనంలోనే ఉన్నాయి. అయితే కొంతకాలంగా వెంచర్ నుంచి విపరీతమైన దుర్వాసన వస్తుండటాన్ని గుర్తించిన రైతులు, ప్లాట్ల యజమానులు గస్తీ నిర్వహించి బయోకెమికల్స్ వదిలేందుకు వచ్చిన లారీని పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ట్యాంకర్తో పాటు డ్రైవర్ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ట్యాంకర్ అనకాపల్లి నుంచి వచ్చినట్లు గుర్తించామని స్థానికులు చెబుతున్నారు. సారవంతమైన భూముల్లో బయోకెమికల్స్ వదలడంతో భూసారం దెబ్బతిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈ 4 నెలల నుంచి ఈ రాత్రులు ఈ రసాయనికాలు తీసుకుని వచ్చి కెమికల్స్ ఈ మా ప్లాట్లన్నింటిలో పోసేసుకొని ఈ భూములన్నీ కూడా చాలా నిరుపయోగంగా మారిపోయినాయి. ఇప్పుడు ఈ రసాయనాలు వేసిన ఏరియా మొత్తం కూడా భూమి అంతా పసుపుగా మారిపోయి పశువులు గడ్డి మరక కూడా మొలవట్లేదు. చుట్టుపక్కల గ్రామస్తులు నివాసం ఉండే గ్రామస్తులు కూడా జబ్బులు బారిన పడుతున్నారు. ఈ బయోకెమికల్స్ ఈ 133 ఎకరాల్లో గత 2 సంవత్సరాల నుంచి ఎక్కడ పడితే అక్కడ ట్యాంకర్లో తీసుకొచ్చి వందలాది ట్యాంకర్లో తీసుకొచ్చి నైట్లు పూట పోస్తున్నారండి. ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాలకి ఈ పొల్యూషన్ అనేది ఇదేంటో ఇదంటండి యాజిట్ వేస్ట్ అంటండి, మాకైతే తెలీదు. ఈ ఇప్పుడు 3 సంవత్సరాలు బట్టి ఈ పేటలో పోసుకుంటూ వస్తున్నాడు సార్. ఎక్కడ పోతే అక్కడ మసి అయిపోతుంది సార్. గేదెలు పోతానికి లేదు, దారి వెళ్తానికి లేదు, ఊళ్ళో భోంచేస్తానికి లేదు సార్. మాకు జక్కంపూడి చేపత కూడా విపరీతంగా వచ్చేస్తుంది సార్. వాసన వచ్చేస్తుంది సార్. వాసన అసలు మేము తెల్లైతే ఈ మధ్యలో ఇక్కడే బతకాలి సార్. దీంట్లోనే బతకాలి మేము. ఈ మధ్యలో చుట్టుపక్కల రైతులు కూడా దీంట్లోనే ఇటే ఈ మధ్యలో బతకాలి, కూలీనాలు చేసుకుంటా బతకాలి. ఇక్కడ ఉండలేకపోతున్నాం సార్. ఈ పశువులు ఏం చేయాలో, మేమేం చేయాలో. పశువులు వచ్చి నీళ్ళు తాగితే ఆ పాల ఉత్పత్తి కూడా పిల్లలకి నరాలు ఈక్లీస్ అయిపోయి నాన్న అల్లాడిపోతున్నాను సార్. హాస్పిటల్ చుట్టూ తిరగలేక చచ్చిపోతున్నారు సార్. రసాయనాల నుంచి వెలువడే ఘాటైన గాలి పీల్చడం వల్ల శరీరంపై దద్దుర్లు, శ్వాస సంబంధ వ్యాధులు వస్తున్నాయని జక్కంపూడి పరిసర ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. గత 3 సంవత్సరాల నుంచి కూడా కెమికల్ ఎక్కడెక్కడో తెచ్చి అనకాపల్లి అంట, సూర్యాపేట అంట ఎక్కడెక్కడో తెచ్చి కెమికల్ పోసేస్తున్నారు. ఇక్కడ భూములు ఎలా అవుతున్నాయి అంటే పచ్చ గడ్డి మొలవటానికి కూడా పెద్ద తుమ్మ చెట్లు కూడా చచ్చిపోయినాయి సార్. దీనివల్ల మాకు శ్వాసకోశ ఇబ్బందులు, ఆస్తమాలాగా ఈ గేదెలు దాంట్లో మేసి ఎప్పుడన్నా నోరు తెలియని కదా సార్. గేదెలు పడుకుంటేనేమో బొబ్బలు వచ్చేస్తున్నాయి పొదుగులకి. ఆ నీళ్ళు తాగుతున్నాయి. దోళ్ళ అయితే చచ్చిపోయినాయి సార్ 4-5. ఈ కెమికల్ వేయడం వల్ల ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదండి, నోరు ఎండిపోతుంది చూడండి. వాటర్ ఎఫెక్ట్ అవుతుంది, చర్మం ఎఫెక్ట్, స్కిన్ ఎలర్జీ. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం అనమాట. పొడిపారిపోవటం, చర్మానికి దద్దులు రావటం, గేదెలు ఇట్లా తెలియక పొడుకోవటం వల్ల పొదుగులు బొబ్బలు రావటం, పాల ఎఫెక్ట్ బాగా ఇదైపోయి చాలా ఇబ్బంది పడుతున్నారండి. యాసిడ్ పోసిన ఏరియాని మొత్తాన్ని ఉన్న మట్టిని తొలగించి కొత్త మట్టి ఎవరైతే యాసిడ్ పోసారో వాళ్ళ ద్వారా నింపించి ఈ మొత్తం ఈ ల్యాండ్లన్నీ మళ్ళీ యథావిధిగా ఉంచితే కానీ ఇక్కడ ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ప్రభుత్వం స్పందించి తమ ప్లాట్లలో బయోకెమికల్స్ విడుదల చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్లాట్ల యజమానులు, రైతులు కోరుతున్నారు.